నమస్తే నాగేశ్వర్ గారు. తిరుమల వివాదం టర్నుల మీద టర్నులు తీసుకుంటూ ఉంది సార్. ముందు లడ్డూలో జంతువుల కొవ్వు, ఆ తర్వాత డిక్లరేషన్, ఇప్పుడేమో జగన్ మతం మీద వివాదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలో తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం కొత్త ఏమీ కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసుకున్నాను, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుకున్నాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడే ఎందుకు రాజకీయం చేస్తూ ఉన్నారు అంటూ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బయట. తిరుపతి లడ్డు అన్న విశిష్టత మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. తిరుపతి లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అని, గొప్ప టేస్ట్ అని. మరి అదే క్వాలిటీ టేస్ట్, అదే నెయ్యి, అదే క్వాలిటీ, అదే టేస్ట్. అప్పుడైనా అంతే, ఇప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. మరి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడటం ఎంత మటుకు ధర్మం? చంద్రబాబు గారి పాపాలు నిజంగా ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే కార్యక్రమం జరుగుతా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే లడ్డూ టాపిక్ లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలు పెట్టారో, ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలెట్టాయో, ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకు ముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత. ఇవన్నీ తెలియవు. అంటే గతంలో వివాదం కాలేదు, ఇప్పుడే కొత్తగా వివాదం చేస్తూ ఉన్నారు. నాకేమీ కొత్త ఏమీ కాదు కదా, ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. ఇందుకీ అందరికీ వచ్చే డౌట్, జగన్మోహన్ రెడ్డి ఎందుకు తిరుమల పర్యటనను వాయిదా వేసుకున్నారు? దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం. వాస్తవానికి గతంలో కూడా వివాదమైంది. ఇంత ఈ స్థాయిలో వివాదం కాలేదు. అంటే ఇప్పుడు జగన్ తిరుపతి పర్యటనతో లడ్డు కల్తీ కూడా జోడించే వరకు, రెండు లింక్ అయ్యే వరకు వివాదం పెరిగింది. అందువల్ల గతంలో వివాదం ఉంది, ఇప్పుడు వివాదం ఉంది. అందులో వివాదం లేకపోవడం కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఈనాడు తన మత భావాల్ని, మత విశ్వాసాలు దాచుకోలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి అయినా మనకు చాలామందికి తెలియదు ఆయన మతం ఏది అని. సో కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయనే అన్నట్లు ఇంతకుముందు నా మతం తెలియదా అందరికీ అని. నిన్న ఓపెన్గా అన్నాడు, నేను 4 గోడల్లో బైబిల్ చదువుకుంటాను, బయటికి వచ్చాక అన్ని మతాలను గౌరవిస్తాను అని కూడా. తిరుమల దేవాలయ నియమ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు ఎవరు వచ్చినా తాను శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాను అని డిక్లరేషన్ ఇవ్వాలి. ఇదేమి ఆ దేవాలయ నియమం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా ఆ దేవాలయ నియమ నిబంధనల్ని గౌరవించాల్సింది. నేను గతంలో కూడా చెప్పినట్లు మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆ ప్రదేశానికి ఉండే నియమ నిబంధనల్ని మనం ఆచరించడం అనేది పద్ధతిగా ఉంటుంది. అందులో ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ అనే అంశము కేవలము ఆయన ఒక వ్యక్తిగా, ఆయన తిరుమల దర్శనానికి వెళితే అన్యమతస్థుడిగా, అబ్దుల్ కలాం లాగా చాలా సందర్భాల్లో ఈ ప్రశ్న వస్తుంది. దేశ రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలాం వచ్చినా ఆయన వెళ్ళి దర్శనం చేసుకునే ముందు అన్యమతస్థుడు కనుక డిక్లరేషన్పై సైన్ చేసి వెళ్ళాడు కదా, జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇబ్బంది ఏంటి అని అంటున్నారు. నేను మొదగా చెప్పాల్సింది, జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా డిక్లరేషన్ పైన సైన్ చేయాల్సిందే. ఎవరైనా ఆ డిక్లరేషన్ కూడా ఏంటి, నాకు వెంకటేశ్వర స్వామి మహత్యం పైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పాలి. విశ్వాసము నమ్మకం లేకపోతే ఆ గుడికి వెళ్ళడమే అనవసరం కదా. ఇప్పుడు మనం ఎవరైనా తిరుపతికి ఎందుకు వెళ్తారు? ఇన్ని దేవాలయాలు ఉండగా కూడా తిరుపతికి ఎందుకు వెళ్తారు? విశ్వాసమే, నమ్మకం. అందులో ముందు నుంచి దగ్గరలో నిలబడి దర్శనం చేసుకోవాలని కూడా కోరికగా ఉంటుంది కదా అందరికీ. ఎంత దగ్గరగా, ఎంత కాస్తంత ఎక్కువసేపు
ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షిస్తే బాగుండు, కోటి జన్మలకైనా రాని పుణ్యం వస్తుందని మనం నమ్ముతాం కదా అందరూ ఎవరైనా. అందువల్ల ఆ క్షణాల కొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాం. ఇంకొక ఒక్క నిమిషం అక్కడే ఉండనిస్తే ఎంత బాగుండేది అని అనుకుంటాం కదా ఎవరైనా. సో అందువల్ల అక్కడి వరకు ఎవరికి తేడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. జగన్ ఏమన్నా జగన్ సంతకం పెట్టాల్సిందే, అనుమానమేం లేదు. కానీ అబ్దుల్ కలాం పర్యటన జగన్మోహన్ రెడ్డి పర్యటనను కంపేర్ చేసి అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు, జగన్ ఎందుకు పెడతలేడు అనే ప్రశ్నలో ఒక సమస్య ఉంది. అబ్దుల్ కలాం వచ్చినప్పుడు ఈ కాంట్రవర్సీ లేదు కదా, అబ్దుల్ కలాంకు రాజకీయాలు లేవు కదా, అబ్దుల్ కలాం చుట్టూ ఆయన మతం చుట్టూ రాజకీయం జరగలేదు కదా. ఇప్పుడు జగన్ తిరుపతికి వెళ్ళి డిక్లరేషన్పై సంతకం చెయ్యాలి అన్న అంశం ఏ కాంటెక్స్ట్లో వస్తుంది? పదే పదే జగన్ మత విశ్వాసాల చుట్టూ రాజకీయం జరుగుతున్న కాంటెక్స్ట్లో వస్తుంది. ఈ కాంటెక్స్ట్ను విడగొట్టి మనము జగన్ సంతకం ఎందుకు చేయడం లేదు అనే ప్రశ్న వేయలేము. ఏ కాంటెక్స్ట్ ఏదున్నా సంతకం చేయాలి, అందులో డిస్ప్యూట్ లేదు. మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయనే స్వయంగా చెప్పాడు, అందరికీ తెలుసు. ఆయన క్రైస్తవ మత విశ్వాసాలు నమ్ముతాడు, తప్పేమీ లేదు. భారతదేశంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛనిచ్చింది, అందులో ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండకూడదు. అయినా హిందూ దేవాలయాలు అన్యమతస్థుల ప్రవేశానికి ఏమీ అడ్డంకి కాదు, నిషేధం కాదు. అది హిందూ మతం యొక్క గొప్పతనం కూడా. కానీ అక్కడ ఆ దేవాలయంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే సంతకం పెట్టాలని. సో ఆ నియమాన్ని పాటించాలి. కానీ ఈ పాటించాలి అనే అంశము ఒక సీరియస్ రాజకీయ కాంటెక్స్ట్. ఏ కాంటెక్స్ట్ అది? జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు గనుకనే హిందూ మత విశ్వాసాలపై దాడి చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు గనుకనే రామతీర్థం నుంచి మొదలుకొని అనేక దేవాలయ దాడులు జరిగాయి, జగన్ హిందువు కాదు గనుకనే అంతర్వేది రక్తం దగ్ధమైంది, జగన్ హిందువు కాదు గనుకనే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ జంతు కొవ్వు కలపబడింది, జగన్ హిందువు కాదు గనుకనే ఆయన ఇవన్నీ చేస్తున్నాడన్న విమర్శల నేపథ్యంలో ఆయన తిరుపతిలో దర్శనము, తిరుమలలో డిక్లరేషన్ సైన్ చేయడం. ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏది అబ్దుల్ కలాం అప్పుడు లేదు కదా. అబ్దుల్ కలాం వెళ్ళినప్పుడు ఎవరికి ఈ ఇష్యూస్ లేవు కదా. అందువల్ల ఇది కేవలం ఒక పొలిటికో రిలీజియస్ మత రాజకీయ సమీకరణ కాంటెక్స్ట్లో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సంతకం అనే అంశం పైన ఇలా స్పందించాడు. అందువల్ల ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ లేకపోతే చర్చ రాదు. సో అందువల్ల ఇక ఇప్పుడు ఎందుకని, బట్ మళ్ళీ చెప్పేది కాంటెక్స్ట్ ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్ళి దర్శనం చేసుకొని సంతకం పెట్టి దర్శనం చేసుకొని వచ్చి ఉంటే ఈ వివాదం వచ్చేదే కాదు. కానీ అలా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ఇతరులు ఊరుకుంటారా? ఇప్పుడు ఒక డిక్లరేషన్ చుట్టే రాజకీయం నడవలేదు. మీరు గమనిస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తిరుపతికి ఎలా వస్తాడు? జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో అడుగు పెడితే ఊరుకోం అంటూ కదా మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. ఒక్క డిక్లరేషన్ విషయానికే వస్తే గొడవ ఎక్కడిది, చర్చ ఎక్కడిది? డిక్లరేషన్ పెట్టకపోతే ఆయనదే తప్పని సమాజం అంటుంది, పెడితే ఆయన దర్శనం చేసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తిరుపతిలో అడుగు పెడితే ఊరుకోమంటూ కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్. జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేశాడు? ఒక్కడు వెళ్తాడా? మరి అక్కడ మనకు ప్రిపరేషన్ చూస్తే ఆయన కార్యకర్తలు నాయకులు వేల సంఖ్యలో వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అందువల్ల రెండు వైపులా కూడా అటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఇటు టీడీపీ బీజేపీ వైపు జనసేన వైపు నుంచి కూడా కాంపిటేటివ్ పొలిటికల్ మొబిలైజేషన్, ఒక పోటీతో కూడిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో జగన్ తిరుపతి పర్యటన. సో అందుకొరకు ఆ పరిస్థితిలో కనుక పర్యటన జరిగితే ఏం జరుగుతుంది? సహజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఆయన పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో ర్యాలీ అవుతాయి. ఓడిపోవచ్చు కానీ ఆయనకు 40% ఓటింగ్ ఉంది. సో ఆయన వేల సంఖ్యలో ర్యాలీ అయినప్పుడు ఆ ప్రత్యర్థులు అంతకు ముందే భారీ ఎత్తున ప్రిపరేషన్ చేస్తున్నారు. వివిధ సంస్థలు కూడా మేము అడ్డుకుంటామంటూ ఓపెన్గానే థ్రెట్ ఇచ్చాయి. సో ఆ పరిస్థితుల్లో అది తిరుపతి గడ్డ పైన తీవ్రమైన ఒక రాజకీయ వివాదము, ఒక పొలిటికల్ షోడౌను, ఇంకా కావాలంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కూడా అది పరిణమించేది. అందుకొరకు అది గమనించిన జగన్మోహన్ రెడ్డి తన పర్యటన గనక అవాంఛనీయ సంఘటనలకు దారి తీస్తే
దాని రాజకీయ ప్రభావం ఉంటుంది అని గుర్తించినట్లుగా కనబడుతోంది. అందుకే ఆయన చివరి నిమిషంలో తాను వెళ్ళడము లేదు అని ప్రకటించారు. సో ఇది మొదటి కారణం. ఎందుకంటే ప్రభుత్వం స్పందిస్తున్న తీరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సాఫీగా మాజీ ముఖ్యమంత్రి తిరుపతి పర్యటనకు ఏర్పాటు చేసే రాజకీయ పరిస్థితి లేదు, అందరికీ తెలుసది. సో అందువల్ల అలాంటి సిచ్యువేషన్లో రాజకీయ విద్వేషాలు, రాజకీయ పోరాటాలు రగిలి తిరుపతి గడ్డ పైన, ఒక పవిత్ర భూమి పైన ఈ అపవిత్ర రాజకీయం కనుక నడిస్తే ఖచ్చితంగా నెగటివ్ ఇంపాక్ట్ వస్తుంది. దీన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, ఆయన హిందూ ఫోబియాతో పడుతున్నాడు అనే విమర్శలు టీడీపీ చేస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వెళ్ళి అక్కడ కనుక ఈ ఫిజికల్ ఘర్షణ కనుక జరిగి ఉంటే డెఫినెట్గా దీన్ని ఒక దండయాత్ర, అంటే హిందూ మతేతరుడు హిందూ మత పవిత్ర స్థలం పైన తన మనుషులతో తన సైన్యంతో దండయాత్ర చేశాడు అని జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు ఖచ్చితంగా దాన్ని పోర్ట్రేట్ చేసేవారు. ఆ ప్రమాదాన్ని గమనించినట్టుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే దాన్ని విడ్రా చేసుకున్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తారు రవిశంకర్ గారు, ఇది మరి ముందు ఎందుకు జగన్ ఊహించలేదా? ఇప్పుడు జగన్ తిరుపతి వెళ్తానంటే ఏ రాజకీయ స్పందన ఉండదా? జగన్ తిరుపతి వెళ్తానంటే ఏ వివాదము ఉండదా? మరి ఇవి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటనకు ఎందుకు పిలిపించాడు? అందులో కూడా ఒక రాజకీయ వ్యూహం ఉంటుంది. ఇప్పటిదాకా లడ్డూ కల్తీ చుట్టూ ఉన్నటువంటి ఒక కాంట్రవర్సీ కాస్త లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, జంతు కొవ్వు కలిపారా లేదా అన్న దాటి నుంచి జగన్ పర్యటించాలా వద్దా, జగన్ డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అనే చుట్టూ రాజకీయం నడిచింది కదా. అంటే తన పైన వస్తున్న ఒక సెన్సిటివ్ ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మారడం వల్ల అది జగన్మోహన్ రెడ్డికి లాభం. మరి తెలుగుదేశం అవకాశాన్ని ఎందుకు ఇచ్చింది? తెలుగుదేశం రాజకీయ వ్యూహం ఏంటంటే ఇందులో ఈ కాంట్రవర్సీ సీరియస్ కావడం వల్ల జగన్మోహన్ రెడ్డి హిందూ మతేతర మూలాలు, ఆయన క్రిస్టియన్ మత విశ్వాసాలు మరింత ప్రజలకు తెలిసి జగన్మోహన్ రెడ్డి నాన్ హిందూ కాదు అన్న నెరేటివ్ బలంగా పంపించాలి అనేది తెలుగుదేశం వ్యూహం. అందువల్ల ఈ విషయం తెలిసి కూడా వివాదం జరుగుతుందని తెలుసు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని కూడా తెలిసి కూడా తిరుపతికి తన రాజకీయ వ్యూహంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. ఆ పిలిపివ్వడం ద్వారా నెయ్యి కల్తీ నుంచి జగన్ తిరుపతి అనుమతించాలా లేదా, డిక్లరేషన్ ఇవ్వాలా లేదా అని కంప్లీట్గా డైవర్ట్ అయిపోయింది. అది ఆ మేరకు తనకు లాభం అని జగన్ అనుకొని ఉండాలి. లేదు ఈ రకంగా అప్పుడు జగన్ నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, నేను నా మతం ఎవరికి తెలియంది కాదు అని బహిరంగంగా మరోసారి ఇంకా స్పష్టంగా తన మతం గురించి చెప్పడం ద్వారా తమకు లాభం అని తెలుగుదేశం భావించింది. అందుకే 2 వర్గాలు కూడా ఇక్కడి దాకా జగన్ తిరుపతి పర్యటనను రానిచ్చాయి, డెలిబరేట్గా రానిచ్చాయి. మరి ఎవరి రాజకీయ వ్యూహం ఫలిస్తుంది అది మన అనుభవంలో చెప్పాలి. కానీ ఈ 2 వర్గాలకు, అటు వైసీపీకి ఇటు టీడీపీకి జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడము అనే అంశంలో క్లియర్ రాజకీయ వ్యూహం ఉంది. ఇక రెండవది ఏమో, ఒక్కసారి జగన్ వస్తే పోనీయండి, పోలీస్ వ్యవస్థ స్పందించి కోర్టుకు ఎవరైనా వెళ్ళి కోర్టు ఆదేశించి సో ఎవరు కూడా జన సమీకరణకు అంగీకరించే ప్రసక్తే లేదు అని, ఎందుకంటే పోలీస్ యాక్ట్ కూడా ప్రయోగించారు. సో పెద్ద ఎత్తున సమీకరించకూడదు అని. అప్పుడు జగన్ 10 మంది ఒక్కడే వెళ్ళాడు అనుకుందాం, ఎవ్వరు రాకుండా, అజ్యూమింగ్ దట్ తన కార్యకర్తలందరినీ మీరు ఎవరు రాకండి, నేను దేవదర్శనానికి వెళ్తున్నాను, నేను ఒక్కనే వెళ్ళి వస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా టీడీపీ బీజేపీ జగన్ వ్యతిరేక రాజకీయ సమీకరణ చేస్తే అది వాళ్ళకే తగులుతుంది. తనకు ఎలాగో మాజీ ముఖ్యమంత్రిగా సెక్యూరిటీ ఉంటుంది, సో ఏం ప్రమాదం ఉంటుందని జగన్ నిర్ణయం తీసుకొని పోయి ఉండవచ్చు కదా. అంటే అది జరిగితే ఏమయ్యేది, రాజకీయంగా టీడీపీ బీజేపీ శ్రేణులు రెసిస్ట్ చేయకపోయినా దేవస్థాన అధికారులే తాపేవాళ్ళు కదా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు ఉంటాయి, వ్యవస్థ మనకు అందరికీ తెలుసు, ఎవరు పాలిస్తే వారికి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తాయి. సో అందువల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతారు. అసలు వైకుంఠ ద్వారం దగ్గర అడిగే డిక్లరేషన్ అలిపిరి దగ్గరనే అడుగుతారని కూడా అన్నారు. సో అడిగిన తర్వాత ఏమవుతుంది, అదొక పర్సనల్ పొలిటికల్ ఎంబరాస్మెంట్గా మారిపోతుంది. సో అందుకొరకు ఆ డిక్లరేషన్ చుట్టూ ఒక పర్సనల్ పొలిటికల్ ఎంబరాస్మెంట్ జరగడము బహుశా ఆయనకు ఇష్టం ఉండకపోవచ్చు.
తర్వాత ఈ రాజకీయ ఘర్షణ ఇదొక షోడౌన్గా మారితే తానేదో తిరుపతి పైకి దండయాత్రగా వెళ్తున్నాడు అనే ప్రత్యర్థులు చెప్పడానికి ఉపయోగపడుతుందని అనుకోవచ్చు. అందువల్ల ఇందులో అడుగడుగున అన్ని పార్టీలకు వారి వారి రాజకీయ వ్యూహాలు ఉన్నాయి తప్ప ఇందులో ఆధ్యాత్మిక పరమైన అంశం ఇటు లేదు అటు లేదు. ఇందులో లడ్డూ పవిత్రత, ఆ దేవదేవుని విశిష్టత ఇవన్నీ ఏమీ లేవు. మన అందరికీ కళ్ళ ముందు కనబడుతున్న రాజకీయం ఇది. అన్ని వైపులా కూడా రాజకీయ వ్యూహాలు. చాలా దురదృష్టం ఏంటి అంటే కోట్లాది ప్రజల ఆరాధ్య దైవం చుట్టూ ఈ స్థాయిలో ఎవరు తప్పు ఎవరు ఒప్పు నాకు అనవసరం, అది భగవంతుడు చూసుకుంటాడు, శ్రీ వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు, మనకెందుకు అది. కానీ దాని చుట్టూ రాజకీయం జరుగుతున్నది, ఇదైతే ఆవేదన కలిగిస్తుంది. ఈ రాజకీయం అయితే చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటూ లేస్తాం మనం. నేను చిన్నప్పటి నుంచి గుర్తు, నేను లేవక ముందు నిద్ర నుంచి ఇలా కళ్ళు తెరవక ముందే కౌసల్యా ప్రజారామ అంటూ ఆ రేడియోలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వచ్చేది. సో ఆ చిన్నప్పటి నుంచి అసలు మేము 2 ఏళ్ళు 3 ఏళ్ళ వయసులో ఊహ తెలిసినప్పటి నుంచి కూడా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటూనే లేచి కూర్చునే వాళ్ళం, ఇంకా వేరే రకంగా లేచి కూర్చునే వాళ్ళం కాదు. సో అలాంటి ఒక మహత్యంతో కూడుకున్నటువంటి ఆ దేవదేవుని చుట్టూ ఈ రాజకీయం ఏంటి, ఈ సమీకరణలు ఏంటి, ఈ పరస్పర ఆరోపణలు ఏంటి, అసలు ఈ విమర్శలు ఏంటి, ప్రతి విమర్శలు ఏంటి, అసలు ఇందులో ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి, కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుడు అవతార విశిష్టత ఏంటి, అసలు ఈ చర్చ జరగాల్సిన చర్చ ఏంటి, త్రేతాయుగ శ్రీరామచంద్రుడుగా, ద్వాపరయుగ శ్రీకృష్ణుడుగా, కలియుగ శ్రీనివాసుడుగా మనం ఏం మాట్లాడుకోవాలి, అసలు ఏం మాట్లాడుకుంటున్నాం అన్న ఆవేదన అయితే బాధ్యత కలుగుతుంది. తప్పొప్పుల సంగతి ఆ దేవదేవుడే చూసుకుంటాడు. రైట్ సార్. జగన్మోహన్ రెడ్డికి తన మతం ఏంటో చెప్పుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది సార్. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా స్పష్టతనిచ్చారు. తాను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, తన మతం ఏంటో అందరికీ తెలుసు అంటూ ఆయన నిన్న కమెంట్ చేశారు సార్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి బైక్ 2. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది. బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల అంటే మతం ఏంటో చెప్పకుండా మానవత్వం అని చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. మతం అని చెప్పకపోతే 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బైబిల్ చదువుతాను అలాగే సార్ చదువుతాను అని చెప్పి. బైబిల్ ఎవరు చదువుతారండి? మరి దాంట్లో మనము ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకాల్సిన అవసరం లేదు. తన మతం క్రిస్టియానిటీ ఓపెన్ గా చెప్పాడు, సీక్రెట్ ఏమన్నది అంటే అన్ని మత విశ్వాసాలని గౌరవించడం. 4 గోడల మధ్య నేను బాధనొద్దండి దయచేసి. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానన్నాక ఇంకా వేరే వాళ్ళు ఎందుకు చదువుతారండి బైబిల్? భగవద్గీత చదివేవాడు హిందువు కాదా? చర్చ ఎందుకండి? మిగతా మతాలను గౌరవించడం వేరు. అందువల్ల తాను మతం చెప్పలేదనేది కరెక్ట్ కాదు. ఓపెనే చెప్పాడు బైబిల్ చదువుతానన్న తర్వాత ఇంకేంటి? ఇప్పుడు మీరు 4 గోడల మధ్య మీరు బైబిల్ చదువుతారా? నేను బైబిల్ చదువుతారా 4 గోడల మధ్య? సో అందరూ క్రైస్తవులే చదువుతారు, అందులో అనుమానం ఏమున్నది. హిందువులే భగవద్గీత చదువుతారు, ఇందులో డౌట్ ఏం లేదు కదా. ముస్లింలే ఖురాన్ చదువుతారు. సో అందువల్ల తన మత విశ్వాసాల గురించి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రకటించాడు. ఆ మాటకొస్తే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఏనాడు తన మత విశ్వాసాలను దాచుకున్న ఉదాహరణ ఏం లేదు కదా. మీకు క్రిస్మస్ వస్తే పులివెందుల చర్చిలో కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేయడం మనం చూడలేదా? ఆ మాటకొస్తే జెరూసలం పోలేదా కుటుంబ సమేతంగా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి తన మత విశ్వాసాన్ని పర్టికులర్గా దాచుకున్నారు అన్నది నిజం కాదు. ఇప్పుడు మరింత స్పష్టంగా చెప్పారంటే అంటే ఈ వివాదం ఈ స్థాయికి వచ్చింది, నా మతం ఏంటి అని అడుగుతున్నారు కనుక చెప్పారు.
సమస్య ఏంటి? ఆయన మతం ఏదైనా రాజకీయాలకు భారతదేశంలో మతమే ప్రాతిపదిక ఉండకూడదు. ఇక్కడ మనం కూడా మన సమాజం యొక్క హిపోక్రసీ కూడా ఆశ్చర్యం వేస్తుంది. బ్రిటన్లో క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ, వైట్ మెజారిటీ కంట్రీ. క్రిస్టియన్ కాదు, వైట్ కాదు, మతం వేరు, రేస్ వేరు. ఆ భారత సంతతికి చెందిన రిషి సునక్ అక్కడ ప్రధానమంత్రి అయితే భారతీయ సమాజం పులకరించిపోయింది, ఆనందపడిపోయాం మనం. చూడండి, భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటిష్ ప్రధాని అయ్యారు. అందులో ఆయన ప్రాక్టీసింగ్ హిందూ, బహిరంగంగానే తాను హిందూ అని ప్రకటించుకోవడమే కాదు, శ్రీరామనవమి రోజు అనుకుంటాను రామకథ వినటానికి ప్రధానమంత్రి హోదాలో వెళ్ళాడు. తన గృహప్రవేశం ప్రైమ్ మినిస్టర్గా తన అధికారిక నివాసానికి వెళ్ళడం కూడా మతపరమైన క్రతువులు నిర్వహిస్తూ వెళ్ళారు. ఎక్కడైతే ఇప్పుడు సాధారణంగా హిందువులు ఎవరైనా ఏ రకంగా గృహప్రవేశం చేసుకుంటామో అదే రీతిలో ఆయన గృహప్రవేశం కూడా చేసుకున్నాడు. మీరు కంకణం కట్టుకొని గోవును కూడా తీసుకుని వెళ్ళారు. సో ఇదంతా చూసినప్పుడు మనం ఏమంటాం? చూడండి అని బ్రిటిష్ సమాజం యొక్క గొప్పతనాన్ని మనం కీర్తిస్తాం. కానీ మన సమాజానికి వచ్చే వరకు నీ మతం ఏది, నువ్వు క్రిస్టియనా, నువ్వు హిందువా అని చర్చ పెట్టుకుంటాం. సో ఇంతకన్నా హిపోక్రసీ ఏమైనా ఉంటుందా? మీరు ఆలోచించండి. కమలా హ్యారిస్ ఇప్పుడు అమెరికా అధ్యక్షురాలైతే మనం ఆనందపడుతున్నాం. కమలా హ్యారిస్ ఏమైనా ఆమె ఫాదర్ క్రిస్టియను, మదర్ హిందూ. సో ఆమె ఎలా పెరిగింది? ఆమె పెరిగిన వాతావరణం కూడా ఆమె ఆఫ్రో అమెరికన్ ఐడెంటిటీతోనే తల్లి కూడా పెంచింది. కానీ మనం ఆనందపడుతున్నాం. బరాక్ ఒబామా టైంలోనో మరో టైంలో వైట్ హౌస్లో దీపావళి జరుపుకుంటే మనం చాలా ఆనందపడ్డాం. కానీ అదే సమయంలో మన సమాజాన్ని మాత్రం అలా ఉండకూడదు అనుకుంటున్నాం. అంటే బయట జరిగితే అది ఆదర్శం అని గౌరవిస్తాం, ఆనందపడతాం. అదే ఆదర్శం మన సమాజంలో వద్దంటాం. ఇది ఎక్కడ కరెక్ట్ అండి? సో అందువల్ల భారతీయ సమాజంలో మతం ఆధారంగా రాజకీయము చేయడం అనేది అది భారతీయ సంస్కృతి, భారతీయ సమాజ విశిష్టతకు కూడా ఇది వ్యతిరేకం కదా. ఈ దేశంలో పౌరసత్వానికి మతం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మతస్థుడైతే ఏంటి? జగన్మోహన్ రెడ్డి పాలన పైన మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి విధానాలపైన ఏమైనా మాట్లాడుకోవచ్చు. మతంతో సంబంధం ఏంటి? ఇప్పుడు దేశంలో అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నప్పుడు, అన్ని మతాలు, భాషలు, సంస్కృతులకు పౌరసత్వం ఉన్నప్పుడు ఇంత వివాదం ఆయన మతం చుట్టూ జరగడం అనేది సమాజానికి మంచిది కాదు. ఎస్, ఆయన విధానాల చుట్టూ మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆయన అభివృద్ధి చేశాడా, చేయలేదా, అవినీతి చేశాడా, చేయలేదా, ఆయన పాలన యొక్క నిర్బంధం చూసామా లేదా, ఇలాంటి ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు జగన్ మతం ఏది అనే దాని చుట్టూ విధానపరమైన చర్చ ఎక్కడుంది? విశాఖ స్టీలు, పోలవరము, సూపర్ 6 అమలు, మీకు ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి, ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా డెవలప్ చేయడము, ప్రత్యేక హోదా, మీకు సెమీకండక్టర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం, అగ్రో ప్రాసెసింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడం, అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా నిర్మించడం, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ నిలబడుతున్నాయండి. ఇప్పుడు జగన్ మతం ఏది? జగన్ బైబిల్ చదువుతాడా లేదా? జగన్ తిరుపతికి వస్తాడా లేదా? అంటే పొలిటికల్ డిస్కోర్స్ను ఇంత ఉద్వేగాల ఆధారంగా, భావోద్వేగాల ఆధారంగా మారిస్తే అది ఏం జరుగుతుంది? మనకు తెలుసు, నార్త్ ఇండియాలో చూస్తలేమా ఎలా వెనుకబడి? సౌత్లో ఇవి లేవు. సౌత్ ఇండియాలో కంపారిటివ్లీ సెక్యులర్ పాలిటిక్స్ నడుస్తాయి. కానీ నార్త్ ఇండియా మీకు యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఇక్కడ మతమే రాజకీయానికి పునాది. ఆ రాష్ట్రాలు ఎలా మోడర్నైజ్ అయ్యాయి? మన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి. సో మనం ఎక్కడికి పోదాం? మళ్ళీ మనము ఆధునికత వదులుకొని రాజకీయాల చుట్టూ, మధ్యయుగ వివాదాల చుట్టూ తిప్పుకుందామా? రాజకీయాలని విధానాల పరంగా, పాలన ఆధారంగా రాజకీయాలు నడవాలి. జగన్మోహన్ రెడ్డి విధానాల్ని ప్రజలు తిరస్కరించి ఘోరంగా ఓడించారు. దాని చుట్టూ రాజకీయం నడవాలి. చంద్రబాబు నాయుడు విధానాల్ని విశ్వసించి ప్రజలు ఓటేశారు. దాని చుట్టూ రాజకీయం నడవాలి. కానీ వ్యక్తుల మతం చుట్టూ, మత విశ్వాసాల చుట్టూ జరిగే రాజకీయ సమాజానికి
శ్రేయస్కరం అవుతుందో ఆలోచించాలి. రైట్ సార్. తిరుమల చుట్టూ వివాదాలు కొత్త కాదు సార్. గతంలో కూడా వైఎస్ఆర్ హయాంలో మతయేతరులు తిరుమల దర్శనానికి వస్తూ ఉన్నారనేది ఒక వివాదం. ఆ తర్వాత 7 కొండల్ని 5 కొండలు చేసేద్దామని వైఎస్ఆర్ అనుకున్నారనే ఒక విమర్శ, ఇదంతా చూసాం. కానీ ఇప్పుడు అవుతున్నంత వివాదం అప్పుడు కాలేదు సార్. మరి జగన్ చుట్టూ ఎందుకింత తీవ్ర రాజకీయ వివాదంగా ఈ తిరుమల ఇష్యూ మారిపోయింది అంటే? కామన్ థింగ్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఈ విమర్శలు ఈ వివాదాలు ఉన్నప్పటికీ మీరు అన్నట్లు తీవ్రతలో తేడా ఉందన్నమాట. నిజం. ఎందుకు తేడా ఉంది అంటే దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, అప్పుడున్న రాజకీయ క్లైమేటు ఇప్పుడున్న పొలిటికల్ క్లైమేట్ చాలా తేడా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004లో అయ్యారు. సో ఆయన ముఖ్యమంత్రిగా 2009లో రెండోసారి ఎన్నికయ్యారు. అప్పుడు దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దేశంలో మత రాజకీయాల ప్రభావము ఈ స్థాయిలో లేదు. సో అందువల్ల నేషనల్ పొలిటికల్ క్లైమేట్లోనే ఈ మౌలికమైన తేడా ఉంది. దేశం ఈ గతం 2004లో 2010 మధ్య కాలంలో, అంటే ఒక 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం భారత రాజకీయాల్లో మత రాజకీయాల ప్రభావానికి ఇప్పుడు మత రాజకీయాల ప్రభావానికి మధ్య గణనీయమైన తేడా వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ పైన ఈ మత రాజకీయాల ప్రభావం చూపలేదు ఇప్పటిదాకా. ఎందుకు చూపలేదు అంటే ఆంధ్రప్రదేశ్లో లింగ్విస్టిక్ ఐడెంటిటీ, రిలీజియస్ ఐడెంటిటీని డామినేట్ చేస్తూ వచ్చింది. భాషాపరమైన అస్తిత్వము మతపరమైన అస్తిత్వంని డామినేట్ చేసింది. మీరు తెలంగాణలోనైనా మతపరమైన అస్తిత్వం ముందుకు వస్తుంది, కారణం ఇక్కడ నిజాం పాలనలో ఉండడం వల్ల. మీరు ఆంధ్రప్రదేశ్లో భాష, మాట, సంస్కృతి, కట్టుబాట్లు, మీరు ముస్లింలు హిందువులు కూడా తెలియదు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కున్న స్వభావం అది. అందువల్ల ఇప్పటిదాకా అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మతం చుట్టూ కాకుండా వెల్ఫేర్ ఎజెండా చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచాయి. కానీ ఇటీవల కాలంలో దేశంలో రాజకీయ వాతావరణం మారడం, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రవేశించింది. మీరు బీజేపీతో టీడీపీ కలవడము, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా చేగువెరా నుంచి హిందుత్వాకు మారిపోవడము, ఆయన చేగువెరా సిద్ధాంతాలతో ఇన్స్పైర్ అయ్యి రెవల్యూషనరీ విజన్ ఆఫ్ చేగువెరాతో ఇన్స్పైర్ అయ్యి ఆయన ఇప్పుడు రిలీజియస్ విజన్ వైపు వచ్చేసాడు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హిందుత్వ ఐకాన్ అయిపోయాడు. సో అలా ఈ పరిణామాలన్నీ మారడం మొదటి కారణం. రెండవ కారణం, రాజశేఖర రెడ్డి ఆయన బతికున్న సమయంలో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వివాదాలు నడిచాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో వివాదం లేదు. ఎందుకు లేదంటే ఆయన ప్రాంతీయ పార్టీ నాయకుడు కాదు, ఆయన ఒక జాతీయ పార్టీలో నాయకుడు కనుక ఆయన చుట్టూ పార్టీ ఉండదు కనుక ఆ రాజకీయం నడవలేదు. ముఖ్యమంత్రి అయ్యాక నడిచింది. కానీ అప్పటికి ఆయన వెరీ పాపులర్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన మతం ఎవరు అని ఎవరు పట్టించుకున్నాడు? ఆయన ఆరోగ్యశ్రీ స్కీమ్ వల్ల కొన్ని లక్షల కుటుంబాలకు మంచి వైద్యం లభించిందని ఆనందంలో ఉన్నారు. ఆయన మతం గురించి ఎవరు ప్రస్తావించారు? ఆయన ఇచ్చిన ఫీ రీయింబర్స్మెంట్ వల్ల మా బిడ్డలు చదువుకున్నారని అన్ని మతాలకు చెందిన పేద బిడ్డలు ఆనందపడ్డారు. సో ఆయన ఆ స్కీమ్, ఆయన ఉచిత విద్యుత్ వల్ల మేము వ్యవసాయం పండుగైంది దండగ కాకుండా ఆయన రైతులు ఆనందపడ్డారు. సో అందువల్ల ఆయన వెల్ఫేర్ ఎజెండా అనేది ఆయన పాపులారిటీని గణనీయంగా పెంచింది. అందుకే రాజశేఖర రెడ్డి మరణించాక కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన వారసత్వం ద్వారా ఇంత స్థాయిలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉండగలిగాడంటే అది వైఎస్ఆర్ యొక్క ప్రత్యేకత. ఇది రెండవ కారణం. కానీ ఇందులో భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో ఆయన తీవ్రమైన నెగటివ్ పబ్లిక్ సెంటిమెంట్ ఎదుర్కొంటున్న సమయంలో ఈ వివాదం వచ్చింది. అది రెండవ తేడా. మూడవ తేడా ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చుట్టూ రాజకీయం నడిచింది. మీరు రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో పాలిటిక్స్ దేని చుట్టూ నడిచింది? తెలంగాణ ఉద్యమము, సమైక్యవాదము. ఎప్పుడు కూడా ఒక ప్రాంతీయ అస్తిత్వమో, భాషాపరమైన అస్తిత్వమో, మరో రకమైన అస్తిత్వం డామినేట్ చేసినప్పుడు రిలీజియస్ ఐడెంటిటీ బేస్డ్ పాలిటిక్స్ ఆ స్థాయిలో ప్రభావం చూపదు. అది మూడవ కారణం. అందువల్ల అప్పుడంతా రాష్ట్రం విడిపోకూడదా, సమైక్యంగా ఉండాలా, ఇది కదా చర్చ. మీరు 2008లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా రిజైన్ చేయడము, వాళ్ళు 33% ఓటింగ్ తెలంగాణలో తెచ్చుకోవడము.
సో ఈ తెలంగాణ ఉద్యమం చుట్టూ రాజకీయం నడిచింది. అందువల్ల రాష్ట్ర విభజన చుట్టూ రాజకీయం నడవడం వల్ల మీకు మతపరమైన అంశాలు అడపాదడపా చర్చలోకి వచ్చినా అవి డామినేట్ చేయలేకపోయారు. ఇక 4వది రాజశేఖర రెడ్డి టైంలో ఆయన మతం ఏది అనేది ఆయన అంతగా ప్రదర్శించుకోలేదు కూడా. మీరు ఒక్క బ్రదర్ అనిల్ కూడా చాలా కంట్రోల్ ఉండేవాళ్ళు. అడపదడప బ్రదర్ అనిల్ యాక్టివిటీస్ కాంట్రవర్సీ అయ్యేది. కానీ రాజశేఖర రెడ్డి కట్టుబొట్టు ఆయన విధానము ఆయన వ్యవహార తీరి ఆయన పర్సనాలిటీ అంతా కూడా ఆయన హిందువు కాదు అనే అంశం కూడా ఎవరికి పట్టింపు లేకుండే. ఆయన చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు క్రైస్తవ మతాచారాల ప్రకారం జరిగేంత వరకు సమాజంలో చాలామందికి ఆయన అసలు హిందువు కాదా క్రిస్టియనా అనే ఆలోచన కూడా ఉందని అనుకోను. అప్పటి వరకు ఆ థింకింగ్ కూడా ఎవరికి లేదు. ఈ 4 ప్రధాన కారణాల రీత్యా రాజశేఖర రెడ్డి కాలంలో ఇది వివాదం కాలేదు. జగన్మోహన్ రెడ్డి కాలంలో వివాదం కావటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయన రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి వెల్లువలో నాయకుడయ్యాడు గనక మతపరమైన అంశాలు తనకు నష్టం కలిగిస్తాయి అని బహుశా అనుకున్నట్టుగా లేదు. అందువల్ల ఆయన తన మత విశ్వాసాలని మరింత బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. మీకు విజయమ్మ బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారం చేయడం, బ్రదర్ అనిల్ ఇప్పుడు షర్మిలకు జగన్కు పడకపోవచ్చు, కానీ వైఎస్ షర్మిల జగన్ కోసం పాదయాత్ర కూడా చేశారు కదా. అందువల్ల జగన్ కుటుంబం ఒకవైపు విజయమ్మ బైబిల్ పట్టుకొని ప్రచారం చేయడం, మరోవైపు బ్రదర్ అనిల్ యాక్టివిటీస్ బహిరంగంగానే జరగడం, ఇంకోవైపు క్రిస్మస్ వస్తే పులివెందుల చర్చిలో వెళ్ళి కేకులు కట్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా బహిరంగంగా తమ మత విశ్వాసాలు ప్రదర్శించడం మొదలుపెట్టారు. కుటుంబ సమేతంగా జెరూసలేం వెళ్ళడం తప్పన్నామా ప్రజాస్వామ్యంలో తప్పేమీ కాదు. వ్యక్తికి ఏ మత విశ్వాసమైనా ఉండడే, కానీ ఆయన రాజకీయాల్లో ప్రజాస్వామిక రాజకీయాల్లో సెక్యులర్ కంట్రీలు ఇవన్నీ అసలు ఇష్యూనే కాదు. ఆయన ఎలా పాలించాడన్నది విషయమే తప్ప ఇష్యూ కాదు. ఇది ఐడియల్గా నన్ను అడిగితే చెప్తాను. కానీ రాజకీయం అలా ఉండదు కదా. రాజకీయం రాహుల్ గాంధీ మతం ఏది, రాహుల్ గాంధీ గోత్రం ఏది, రాహుల్ గాంధీ కులం ఏది, రాహుల్ గాంధీ కుటుంబం ఏది అని రోజు బీజేపీ అటాక్ చేయడం లేదా? రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ మనమడు, రాజీవ్ గాంధీ కుమారుడు అందరికీ తెలిసిన ఆయన ఫిరోజ్ గాంధీ మనమడు, ఆయన సోనియా గాంధీ కొడుకు. ఇది మొదలు పెడతలేరా? ఆయన అమ్మమ్మ ఇటాలియను అని మొదలు పెడతలేరా? సో అందువల్ల మనం కోరుకునేది ఐడియల్గా ఒక డెమోక్రటిక్ సెక్యులర్ అవుట్లుక్ ఉన్న నాలాంటి వాడు అసలు రాజకీయాలకు ఇదెందుకు అన్ని ముఖ్యం? ఇప్పుడు నువ్వు హిందూ అయితేనే, హిందువైనా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే నువ్వు హిందువు అయితే ఎందుకు కాకపోతే నాకేంది? ఇవాళ పెట్రోల్ ధరలు పెంచితే హిందువులందరికీ భారం కాలేదా? అండ్ హిందువులకు ఎగ్జంప్షన్ ఇచ్చారా, కూపన్లు ఇచ్చారా? సో అందువల్ల ఇవాళ పత్రికలో వచ్చింది, వంట నూనెల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. పాలించే వాళ్ళంతా హిందువులే కదా, ప్రధానమంత్రి హిందువే, ముఖ్యమంత్రి హిందువే. మరి వంట నూనెల ధరలు పెరిగితే బాధపడే ప్రజల్లో 80% హిందువులే కదా. మరి హిందువులు బాధపడతలేరు. మీరు ఇవాళ పత్రికలు చూడండి, భయంకరంగా వంట నూనెల ధరలు, ఎల్లిపాయ ధరలు, అన్ని రకాల ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మరి భారం ఎవరు అనుభవిస్తున్నారు? హిందువులు కదా. సో అందువల్ల ఆ రాజకీయం నేను అనొచ్చు, కానీ సమాజం అలా ఉండదు కదా. సమాజంలో మత భావోద్వేగాల ఆధారంగానే దేశంలో అధికారాలే మారుతున్నాయి కదా. దేశంలో అధికారాలు మారుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే తండ్రి మరణం వల్ల ఏర్పడిన సానుభూతి వెల్లువతో రాజకీయాల్లో ఎదిగాడో, ఆయన మతం ప్రభావము, మత భావోద్వేగాల ప్రభావము తన వైపు ఉంటుంది అని బహుశా గుర్తించలేదా? గుర్తించినా తన మత విశ్వాసాలు ప్రకటించుకోవడానికి ఇష్టం ఉండవచ్చు. దాని పర్యవసనంగా ఇవాళ ఈ వివాదమైంది. అందుకే రాజశేఖర రెడ్డి టైంలో వివాదం ఈ స్థాయిలో జరగకపోవడానికి స్పెసిఫిక్ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. రైట్ సార్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ప్రతి అంశంలోనూ వైసీపీ టీడీపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగింది సార్. మొదట్లో వైసీపీ టీడీపీ నాయకులు ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు, మీరంటే మీరు దాడులు చేస్తూ ఉన్నారు అని చెప్పి. ఆ తర్వాత వరదలకు కారణం మీరంటే మీరు అని చెప్పి. ఇప్పుడేమో ఈ తిరుమల లడ్డు వ్యవహారం. సో ఇది ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది సార్? ఇది టూ ఎర్లీ టు సే. అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, ప్రజలు నమ్ముతారా, ప్రజలు దీన్ని నిజంగా ఎంత మేరకు నమ్ముతున్నారు అని. వాస్తవంగా మతపరమైన అంశం సెన్సిటివ్, వేల సంఖ్యలో జనం రోడ్ల మీదకి రావాలి. కానీ ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరు రోడ్ల మీదకి రావడం లేదు. రాజకీయ పార్టీలకు చెందిన వారే వస్తున్నారు.
సో ప్రజలు ఈ స్థాయికి వివాదం పెరిగి అది కేవలము కల్తీ వరకే పరిమితమై దాని యొక్క బ్లోఅప్ అయ్యి ఉండకపోతే పొలిటికల్గా డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేది. ఇలాంటి అంశాలు ఏంటంటే భావోద్వేగ అంశాలు ఎక్కువ అల్లరి చేయడం వల్ల రాదు, అది చాలా చాప కింద నీరులాగా ప్రజల్లోకి వెళ్ళిపోతే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కానీ అది ఎక్కువ రచ్చ జరిగితే అనేక కోణాలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు లడ్డు కల్తీ అక్కడే ఆగి ఉంటే ప్రజలు చర్చించుకునేవారు, ఇంత అన్యాయమా, ఎంత దుర్మార్గంగా జంతుకో కలిపినరా, ఎందుకు కలిపినరు, దీనికి కారణం ఏంటి, జగన్ ఇట్లా చేస్తాడా అట్లా చేస్తా అందరూ చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు దీన్ని రాజకీయ రచ్చ చేసి మొత్తం మారిపోయింది కదా. ఇక జగన్ తిరుపతి పోవడమా పోకపోవడమా, జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడం, జగన్ బైబిల్ చదువుతాడా చదవకపోవడమా అయిపోయింది. అసలు ప్రజల ఎమోషనల్ అంశం పక్కకు పోయింది. ప్రజల ఎమోషనల్ అంశం పక్కకు పోయినప్పుడు ఇది ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనేది మనం గమనించాలి. రెండవది, చంద్రబాబు నాయుడుకు ఇప్పటిదాకా ఒక సెక్యులర్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ టెక్నాలజీ సావి లీడర్గా పేరు. ఒక్కసారిగా ఆయన తన బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్, తన ఇమేజ్ ఇవాళ జాతీయ మీడియా కథనాలు చూసినా మనకి కనబడుతుంది. సో ఆయన మారుకొని ఆయన ఒక రిలీజియస్ పాలిటిక్స్, మత రాజకీయాలు నడిపే నాయకుడిగా ఆయన ఇవాళ పోర్ట్రే చేస్తాను, ఆయన ప్రత్యర్థులు చూపడానికి అవకాశం వచ్చింది. అది తప్ప ఒప్ప అనే జడ్జిమెంట్లకు నేను వెళ్ళడం లేదు, ఏ నేరమా మత విశ్వాసం అని. కానీ పదే చంద్రబాబు నాయుడు కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్స్లు, సెమీ కండక్టర్లు, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని మాట్లాడే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్, అభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు, ప్రపంచంతో పోటీ పడాలి, సంపద సృష్టించాలి, ఇలా మనం చంద్రబాబు నాయుడు మాటలు వినేవాళ్ళం. అది పోయి ఇప్పుడు జగన్ మతం ఏది, కరుణాకర్ రెడ్డి మతం ఏది, నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, నేను తిరుపతికి పోతాను, ఆయన ఎక్కడికి పోతాడు, దీని చుట్టూ మర్చిపోయింది. ఈ నరేటివ్ మరి చంద్రబాబుకి ఇంత ఉపయోగపడుతుంది, ఇది చూడాలి. ఎందుకంటే వాస్తవంగా చంద్రబాబు నాయుడుకున్న ఒక డెవలప్మెంట్ సెక్యులర్ మోడర్న్ లీడర్గా, ఒక ఆధునిక రాజకీయ నాయకుడిగా ఆయనకున్న ఇమేజ్ వల్ల ఆయన బీజేపీతో కలిసినా కూడా మైనార్టీలు ఓటేశారు. మీరు గమనిస్తే ఈసారి ఎన్నికల్లో మైనార్టీలు ఓట్లేశారు, దళితులు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి బలమైన సపోర్ట్ బేస్లో కూడా గండికి పడింది, తెలుగుదేశానికి ఓట్లు పడ్డాయి. వాస్తవంగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు దళిత్ ఓటర్ అంటే అందులో గణనీయంగా క్రిస్టియన్ ఓటర్ కూడా. ఎందుకంటే మన తెలంగాణలో లేని ఆంధ్రప్రదేశ్ సోషల్ ల్యాండ్స్కేప్లో ఉన్న ఫినామినా ఏంటంటే చర్చ్ యొక్క పెనట్రేషన్ దళిత్ మాసెస్లో ఎక్కువ. కారణం ఏంటంటే అది బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల. సో అందువల్ల మీకు అయినా కూడా దళిత్ ఓటర్స్ జగన్మోహన్ రెడ్డి నుంచి టీడీపీకి షిఫ్ట్ అయింది, అందుకే అంత 11 సీట్లకు పరిమితమయ్యాడు. ఇప్పుడు ఈ రాజకీయం వల్ల అదనంగా జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు. ఆయన మరింతగా తన ఓటు బేస్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి అవకాశం వస్తుందా, మైనారిటీ ఓటర్లు తెలుగుదేశానికి దూరం అవుతారా అనేది ఒకటి చూడాలి మనం. ఇక మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రాజకీయ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్ ఎవరు, ఇది చాలా కీలకం. తెలుగుదేశం భవిష్యత్తు కూడా కీలకం. ఎందుకంటే భవిష్యత్తు రాజకీయం ఎవరి చుట్టూ జరుగుతుంది? చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ జరుగుతుందా? ఈ 5 ఏళ్ళు జరగచ్చు, 10 ఏళ్ళు జరగచ్చు. ఎవరమైనా వయస్సు ఎవరికైనా అనివార్యం. ఇప్పుడు నేనైనా ఇవాళ విశ్లేషిస్తున్నా, 10 ఏళ్ల తర్వాత వరకు కూడా విశ్లేషించు, 20 ఏళ్ళ వరకు కూడా నేనే విశ్లేషిస్తానా? అప్పటి వరకు నా పరిస్థితి ఏంటి? 80 దగ్గరలో వస్తాయి. 80 ఏళ్ళ వయసులో కూడా నేనే రాజకీయ విశ్లేషణ టీవీలో చేస్తానా? చేయకపోవచ్చు. అందువల్ల ఎవరికైనా వయస్సు అనివార్యంగా నేను పక్కకు జరుపుతుంది, కొత్త వాళ్ళను రంగంలోకి దించుతుంది. అందువల్ల భవిష్యత్తు రాజకీయాలు చంద్రబాబు కాదు, భవిష్యత్ రాజకీయాలు లోకేష్, జగన్, పవన్ కళ్యాణ్. షర్మిల ఇప్పుడు అంత సీరియస్గా ప్లేయర్గా లేరు. సో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 3 నాయకుల మధ్య పోటీ జరుగుతుంది. ఒకటి తెలుగుదేశం నాయకుడిగా చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్, 3వ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి. పోటీ లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి జగన్ పైన పోరాడుతున్నారు అనుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, ఇప్పుడున్న రాజకీయం ఉంటుంది. కానీ అలాగే రాజకీయం ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో క్లియర్గా ఈ హిందూ మతం ఆధారంగా
జరిగే రాజకీయాన్ని హిందుత్వం అంటారు. హిందూ మతము హిందుత్వకున్న తేడా ఏంటి అంటే రాజకీయమే. మతం రాజకీయం లేనిది హిందూ మతం అయితే, రాజకీయం ఉన్నది హిందుత్వం అవుతుంది. సో ఈ హిందుత్వ టిల్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు బలంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఎంటర్ అయింది. ఇది ఎటువైపు దారితీస్తుంది? ఈ ప్రాసెస్లో క్లియర్గా బీజేపీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. మీరు దేశ చరిత్ర చూస్తే ఇది అర్థమవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కంప్లీట్గా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. అది కూడా వ్యూహాత్మకమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో నాకు మతం ఏంటి, నా కులం ఏంటి, నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్లో బ్యాప్టిజం చేస్తా అని వాళ్ళ తల్లి అడిగితే నేను కాదనలేదు, ఇవన్నీ మాట్లాడిన సందర్భాలు మనం చూసాం కదా, అందరికీ యూట్యూబ్లో ఉన్నాయి కదా. తర్వాత ఆయన చేగువేరా వారసుని నేను, ఇలా పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా అసలు హిందుత్వవాదుల కన్నా బలమైన హిందుత్వవాదిగా మారాడు. హిందుత్వ నాయకుడి కన్నా ముందు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, సనాతన ధర్మం కొరకు నేను ప్రాణాలైనా అర్పిస్తాను అంటూ ప్రాయచిత్త దీక్ష చేశాడు. తన శ్రేణుల్ని దీక్షలు చేయమన్నాడు. కంప్లీట్గా ఈ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు లడ్డూలో ఎనిమల్ ఫ్యాట్తో కల్తీ అయిందని ఇనిషియేట్ చేశాక దాన్ని కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకోగలిగారు. మీరు నారా లోకేష్ కన్నా పవన్ కళ్యాణ్ డామినేట్ చేయగలిగారు. ఇది రేపు భవిష్యత్తులో రాజకీయ నాయకత్వం కొరకు జరిగే పోటీ పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? ఇప్పటిదాకా అభివృద్ధి చుట్టూ భాషాపరమైన అస్తిత్వం చుట్టూ రాజకీయం నడిచినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక బలమైన ఫోర్స్గా నిలబడగలిగింది. కానీ మతం చుట్టూ రాజకీయం నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ఉపయోగపడుతుందేమో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి ఈ మారనున్న రాజకీయం ఏ రకంగా ఉంటుంది? మీరు ఒక్క సెకండ్ ఆలోచించండి. టీడీపీ వైసీపీ ఉందనుకోండి, ఈ ఇష్యూ ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కరెక్టే టీడీపీకి ఉపయోగపడుతుంది. రేపు టీడీపీ బీజేపీగా మారిందనుకోండి, టీడీపీకి ఉపయోగపడుతుందా? అసలు టీడీపీ విలవిలలాడాల్సి వస్తుంది బీజేపీ అఫెన్స్లో. ఎందుకంటే బీజేపీకి ఉన్నంత కెపాసిటీ హిందుత్వ పాలిటిక్స్ నడపడం ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ హిందుత్వవాదులు, మిగతా వాళ్ళు ఎవరైనా అక్వైర్డ్ హిందుత్వ, సో వాళ్ళు ఒరిజినల్ కాదు కదా. సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రేపు ఏ రకంగా రాజకీయ పరిణామాల్ని తీసుకెళ్తాయి అనేది చూడాలి మనం. రైట్ సార్. ప్రతి నాయకుడికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది కదా సార్. చంద్రబాబు నాయుడు అంటే ఒక విజనరీ, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, ఒక సెక్యులర్ లీడర్, ఈ టైప్ ఆఫ్ ఒక ఇంప్రెషన్ ఉంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్ని చూస్తూ ఉంటే సార్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు హిందుత్వ రాజకీయాల వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తూ ఉన్నారు అనే ఒక అంటే అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి జాతీయ మీడియా కూడా. సో ఏపీలో ముందన్నడూ లేని రీతిలో తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ చేస్తున్న ఈ హిందూ మత ఆధారంగా జరుగుతున్న రాజకీయం ఆ పార్టీకి ఉపయోగపడుతుందా అనటానికి ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా, దేశంలో అంతటా కూడా ఈ ప్రాసెస్ జరిగింది. మనం కాస్తంత పేషెంట్గా భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని చూసే ముందు మీరు అన్నది నిజం. నేను 2014లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు పర్యటించి ఓటర్లను ప్రత్యక్షంగా అడిగాను, మీరు ఎటువైపు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు వైపు ఓటేస్తాం. ఎందుకు? రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, అభివృద్ధికి కావాలి, అనుభవం ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ నిర్మించాడు, ఆయన వల్ల ఆయన అనుభవం ఉన్న నాయకుడు అని క్లియర్ టిల్ట్ కనబడింది. అందుకే ఆయన గెలిచాడు మీకు 2014లో. 2024లో నేను ఎన్నికల ఫలితాల ముందు నేను ఎప్పుడు ప్రిడిక్షన్ చెప్పాను, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా చెప్పలే. కానీ మీరు కొన్ని వీడియోలు చూస్తున్నా మీకు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చాను, కూటమి వైపే మొగ్గు. సో ఇలా మీరు హెడ్లైన్ కూడా కనబడతాయి మీకు. ఎందుకంటే అప్పటికి ప్రజల్లో ఒక చర్చ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి చేస్తాడు, సంక్షేమం కూడా అంటున్నాడు కదా. గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమం అనేవారు కాదు. సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అంతకన్నా బెటర్ వెల్ఫేర్ ఇస్తానంటాడు కదా. ఇక ప్రాబ్లం ఏంటి? పథకాలేమో జగన్ కన్నా బెటర్గా ఇస్తున్నా అన్నాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇప్పిస్తాడు. ఇది చంద్రబాబు నాయుడుకు ఓటేస్తానికి ప్రజలు నమ్మారు. మీరు హిందూ లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ సర్వేలో కూడా ఈ విషయం బయటకు వచ్చింది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పాలిటిక్స్ వల్ల లాభమా నష్టమా అని క్వశ్చన్. మీరు అన్నది నిజం,
ప్రతి పార్టీకి ప్రతి నాయకునికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. కేసీఆర్ టీఆర్ఎస్, తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం, తమిళనాడు డిఎంకే ఏడిఎంకే, తమిళ రీజనల్ తమిళ్ లింగ్విస్టిక్ ద్రవిడియన్ ఐడెంటిటీ, మీకు మమతా బెనర్జీ యాంటీ లెఫ్ట్ ఐడెంటిటీ, నవీన్ పట్నాయక్ ఒడియా ఐడెంటిటీ, మీకు పీడీపీ కాశ్మీరీ ఐడెంటిటీ, అకాలీదళ్ సిక్ ఐడెంటిటీ, ఇలా మీరు సమాజ్వాదీ పార్టీ ఎస్పీ ఆర్జేడి జేడీయూ ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ క్లాస్ కాస్ట్ ఐడెంటిటీ. మీకు ఇలా ప్రతి ఒక్కటి, మీ శివసేన హిందుత్వ ప్లస్ మరాఠా ఐడెంటిటీ, నరేంద్ర మోడీ బీజేపీ హిందుత్వ ఐడెంటిటీ, యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ ఐడెంటిటీ, అస్సాం గణపరిషత్ అస్సామీ లింగ్విస్టిక్ రీజనల్ ఐడెంటిటీ, ఈవెన్ బెంగాలీ భాష మాట్లాడే హిందువులు కూడా అస్సాంలో ఉండకూడదని ఏజీపీ పోరాటం. ఇలా మీకు ఒక్కొక్క రాజకీయ పార్టీకి జనతాదళ్ సెక్యులర్ రీజనల్ కాస్ట్ ఐడెంటిటీ, మైసూరు ఓల్డ్ మైసూరు ఒక్కలిగా ఐడెంటిటీ, ఇలా ప్రతి రాజకీయ పార్టీకి నాయకునికి ఏదో ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఈ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీతో కలిసినప్పుడు, కాంప్రమైజ్ అయినప్పుడు ఎవరికి లాభమైంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక లింగ్విస్టిక్ తెలుగు ప్రజల భాషా అస్తిత్వము, తెలుగు ప్రజల ఆత్మగౌరవము, ప్రాంతీయ అస్తిత్వము ఆధారంగా తెలుగుదేశం పుట్టింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక ఆధునిక అభివృద్ధి కాముక సాంకేతిక రంగ ఆర్థిక సంస్కరణల అస్తిత్వం వైపుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఏర్పడింది. డెవలప్మెంట్ ఓరియంటెడ్, టెక్నాలజీ ఓరియంటెడ్, రిఫార్మ్ ఓరియంటెడ్. ప్రపంచ బ్యాంక్ నివేదికలో చెప్పింది, భారత రాజకీయాల్లో రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొంటామని తెలిసి కూడా ధైర్యంగా సంస్కరణలు అమలు చేసిన సాహసి చంద్రబాబు నాయుడు అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కీర్తించింది. దిస్ ద ఇమేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఈ ఐడెంటిటీ ఇప్పుడు హిందుత్వ ఐడెంటిటీతో కలిసి పనిచేస్తుంది. ఏం జరుగుతుంది అని మీరు అడిగారు. ఏం జరిగింది దేశంలో చూద్దాం. కాశ్మీరీ ఐడెంటిటీ కలిగిన పీడీపీ హిందుత్వ ఐడెంటిటీ కలిగిన బీజేపీతో కలిసింది. ఆ బీజేపీ ఏమో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటది, బీడీపీ ఏమో కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి ఇంకెక్కువ ఇవ్వాలంటది. కాలక్రమేణా ఏం జరిగింది? ఇప్పుడు కాశ్మీర్లో ఎన్నికలయ్యాయి, మీరు ఫలితాలు చూడండి. పీడీపీ బాగా దెబ్బతింటుంది. కాశ్మీర్ వ్యాలీలో కూడా బీజేపీకి సీట్ వస్తుంది అంటున్నారు. కాశ్మీర్ వ్యాలీ కాదు, బీజేపీ క్రోనీసు ప్రాక్సీసు, అంటే బీజేపీ పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు కాశ్మీర్లో ఇవాళ ప్రభావం చూపుతున్నాయి. రిజల్ట్స్ ఎలా ఉంటాయో నేను చెప్పలేము. కానీ కాశ్మీరీ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడినప్పుడు కాశ్మీరీ ఐడెంటిటీ దెబ్బతిన్నది, పీడీపీ దెబ్బతిన్నది, హిందుత్వ ఐడెంటిటీ పెరిగి భారతీయ జనతా పార్టీ ఇలా జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ఫోర్స్గా ముందుకొచ్చింది. కిందికద్దాం. పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ సిక్ ఐడెంటిటీ పాలిటిక్స్, హిందుత్వ ఐడెంటిటీ పాలిటిక్స్తో కలిశారు. ఏం జరిగింది ఇవాళ పరిస్థితి? ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు తీయండి, శిరోమణి అకాలీదళ్ పూర్తిగా బలహీనపడి థర్డ్ ప్లేయర్గా మారి పంజాబ్ రాజకీయాలను శాసించిన పార్టీ ప్రకాష్ సింగ్ బాదల్ నాయకత్వంలో, సుర్జీత్ సింగ్ బర్నాలా నాయకత్వంలో ఇవాళ పరిస్థితి ఏంటి? రాజకీయం ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్. మీరు ఇలా థర్డ్ ప్లేయర్గా ఫోర్త్ ప్లేయర్గా అకాలీదళ్ వెళ్ళిపోయింది. భారతీయ జనతా పార్టీ పంజాబ్లో ఎప్పుడు బలం లేదు, కానీ ఇవాళ పంజాబ్లో బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. ఇది పంజాబ్. ఉత్తరప్రదేశ్, మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాస్ట్ ఐడెంటిటీ, బహుజన్ సమాజ్ పార్టీ దళిత్ ఐడెంటిటీ, బీసీ ఐడెంటిటీ, ఓబీసీ ఐడెంటిటీ, దళిత్ ఐడెంటిటీ. ఈ రెండు పార్టీలు కూడా ఒకానొక సందర్భంలో చాలా కాలం కొన్నేళ్ల క్రితమైనా బీజేపీతో హిందుత్వ ఐడెంటిటీతో కలిశాయి. ఏం జరిగింది? మీకు బీజేపీ బలపడటానికి దోహదం చేసింది. ఇంకా బహుజన్ సమాజ్ పార్టీ అయితే ఇప్పటికీ కూడా బీజేపీతో ఫైట్ చేయడం లేదు అన్న విమర్శల వల్ల ఇంకా బలహీనపడింది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. బీహార్లో మండల్ కాస్ట్ ఐడెంటిటీ, ఆర్జేడీ, జేడీయూ, ఈ రెండు పార్టీల్లో జేడీయూ బీజేపీతో కలిసింది, ఆర్జేడీ కలవలే. ఇవాళ ఎవరు పెరిగారు ఎవరు పెరగలేదు మీరు చూడండి. కలిసిన జేడీయూ బలహీనపడ్డది. ఎన్డీఏలో ప్రధాన భాగస్వామైన జేడీయూ కాస్త ఇప్పుడు జూనియర్ పార్ట్నర్ అయింది. బీజేపీ బలపడ్డది, ఆర్జేడీ బలం అలాగే ఉన్నది. మీరు గమనించండి. అంటే హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడ్డ నితీష్ కుమార్ ఏమో ముఖ్యమంత్రి కాగలిగాడు అనేక సార్లు, కానీ ఆయన పార్టీ దెబ్బతింటూ వచ్చింది, రోజు రోజుకు వీక్ అవుతూ వస్తుంది. కానీ ఆర్జేడీ మాత్రం అలాగే బలంగా ఉంది. బీహార్లో చూడండి. బెంగాల్లో మమతా బెనర్జీ యాంటీ లెఫ్ట్ ఐడెంటిటీతో సిపిఎంకు వ్యతిరేకంగా
ఆమె రాజకీయాలు చేసి బలపడ్డది. కానీ హిందుత్వ ఐడెంటిటీతో కలిసి వాజ్పేయి హయాంలో మంత్రిగా కూడా ఉన్నారు. ఇవాళ ఏంటి పరిస్థితి? మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండవచ్చు లెఫ్ట్ వీక్ కావడం వల్ల, కానీ ఇవాళ బీజేపీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి మమతా బెనర్జీని సవాల్ చేయగలుగుతుంది కదా. అంటే క్లియర్గా యాంటీ లెఫ్ట్ ఐడెంటిటీ హిందుత్వ ఐడెంటిటీ కలిసినప్పుడు హిందుత్వ ఐడెంటిటీ కూడా యాంటీ లెఫ్ట్ క్యారెక్టర్ ఉంటుంది కనుక హిందుత్వ ఐడెంటిటీ ప్రివేల్ అయింది కదా. మీరు ఒరిస్సా చూడండి, ఒరిస్సాలో బిజు జనతాదళ్ బిజు పట్నాయక్ ఒడియా సింబల్ ఐకాన్, ఆయన ఒడియా సింబాలిజానికి మారిపోయారు. ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ను ఒడియా ఐడెంటిటీ పైన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కానీ 2009 వరకు అఫీషియల్గా, ఆ తర్వాత 2014 నుంచి అన్అఫీషియల్గా బీజేపీ హిందుత్వ ఐడెంటిటీ బీజేపీతో కలిశాడు. ఏంటి ఇలా పరిస్థితి? బిజు జనతాదళ్ ఎన్నికల్లో ఓడిపోయింది, బిజు జనతాదళ్ బలహీనపడింది. మీరు అలాగే మహారాష్ట్రలో మీకు శివసేన ఎన్సీపీ, ఈ రెండింటికి కూడా మరాఠా ఐడెంటిటీ, శివసేనకు మరాఠా ఐడెంటిటీతో పాటు హిందుత్వ ఐడెంటిటీ. శివసేన బీజేపీతో కలిసింది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు మేజర్ ప్లేయర్ మనోహర్ జోషి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇవాళ శివసేన మైనర్ ప్లేయర్గా మారిపోయింది హిందుత్వ పాలిటిక్స్లో. శివసేన మరాఠా అస్మిత ఐడెంటిటీ ఉండి హిందుత్వ ఐడెంటిటీతో కలవడం వల్ల శివసేన బలహీనపడింది, బీజేపీ బలపడ్డది. ఎన్సీపీ మాత్రం హిందుత్వ ఐడెంటిటీతో కలవక శరద్ పవార్ నాయకత్వంలో మరాఠా ఐడెంటిటీతో ఉంది. ఇవాళ ఎన్సీపీ ఇప్పటికీ బలమైన రాజకీయ శక్తిగా ఉంది. మీరు చూడండి, బీహార్లో కలిసిన జేడీయూ బలహీనపడ్డది, మహారాష్ట్రలో కలిసిన శివసేన హిందుత్వ ఐడెంటిటీతో కలిసిన బలహీనపడ్డాయి. కానీ బీహార్లోను మహారాష్ట్రలోను హిందుత్వ ఐడెంటిటీతో కలవని ఆర్జేడీ నేషనల్ ఎన్సీపీ ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఇది మహారాష్ట్ర రాజకీయం. మీకు తమిళనాడులో డిఎంకేలు వివిధ సందర్భాల్లో బీజేపీతో ఉండొచ్చు, కానీ ఇటీవల కాలంలో ఏడీఎంకే హిందుత్వ ఐడెంటిటీతో కలిసింది. ఇవాళ మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూడండి, నిన్న కాకమన్న లోక్సభ ఎన్నికలు ఏడీఎంకే బాగా బలహీనపడ్డది, బీజేపీ ఓటింగ్ 3 to 4 times పెరిగింది. కేరళలో శబరిమల జడ్జిమెంట్ వచ్చాక కాంగ్రెస్ పార్టీ కూడా రాజీ పడి, కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ స్లోగనే కేరళ కాంగ్రెస్ తీసుకుంది. ఏం జరిగింది? బీజేపీ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. రెండోసారి నార్మల్గా కేరళలో మళ్ళీ రారో సిపిఎం నాయకత్వం లెఫ్ట్ ఫ్రంట్ రెండోసారి గెలిచింది ఎన్నికల్లో. మీరు కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే ఏం జరిగిందో మీరు చూడండి. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, ఇది ఒక్కలిగా కాస్ట్ ఓల్డ్ మైసూర్ రీజనల్ ఐడెంటిటీ పార్టీ, ఇది హిందుత్వ ఐడెంటిటీతో కలిసింది. ఇవాళ జేడీఎస్ రోజు రోజుకు బలహీనపడుతోంది, బీజేపీ బలపడింది. మీరు గమనించండి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ హిందుత్వ ఐడెంటిటీతో కలవలేదు, బీజేపీతో నిలబడ్డది, పోరాడింది. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో బలపడింది. మీరు ఢిల్లీ, బీహార్, మహారాష్ట్రలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్జేడీ, ఎన్సీపీ ఈ 3 పార్టీలు హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడకుండా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి అవి బలపడ్డాయి. మిగతా పార్టీలని మీరు ఇదే మహారాష్ట్రలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం, ఆ మరాఠా ఐడెంటిటీ కలిగిన ఎన్సీపీ హిందుత్వ ఐడెంటిటీ కలిగిన బీజేపీతో కలిసింది. ఏం జరిగింది? అజిత్ పవార్ అడ్రస్ లేకుండా పోతున్నాడు, ఆయన పార్టీ అసలు ఉంటుందా ఉండదా కూడా అనుమానాస్పదంగా మారింది. మీరు అస్సాం గణ పరిషత్ ఇంతకుముందు చెప్పినట్లు లింగ్విస్టిక్ రీజనల్ ఐడెంటిటీ కలిగిన పార్టీ, అంటే అస్సామీ భాష సంస్కృతి అస్తిత్వం ఆధారంగా రాజకీయ పార్టీ హిందుత్వ ఐడెంటిటీ కలిగిన బీజేపీతో కలిసింది. ఇవాళ ఏజీపీ ఎక్కడుంది? ఎంత బలహీనపడదో మీరు చూడండి. బీజేపీ బలపడేది. ఇంత దేశమంతా మీకు ఉదాహరణలు ఇచ్చాను నేను ఇప్పటికీ, ఇంకేదైనా వీళ్ళే మీరు చూడండి. దాదాపు అన్ని రాష్ట్రాలు చెప్పాను మీకు. ఎక్కడైనా బీజేపీ హిందుత్వ ఐడెంటిటీతో రాజీ పడి ఆ భాష మేము కూడా చేస్తాం అన్న దగ్గర ఆయా పార్టీలన్నీ దెబ్బతిన్నాయి. మీరు ఇది నేను ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను? కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర, మీకు కాశ్మీర్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఇన్ని ఉదాహరణలు ఇచ్చాను మీకు. ఎక్కడ ఢిల్లీ, ఏ ఉదాహరణ తీసుకుని ఉత్తరప్రదేశ్, మరి ఇంతకన్నా డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఉంటుందో నాకు తెలియదు. మరి ఇన్ని పార్టీలు అనుభవం చెప్పాను మీకు. ఏడీఎంకే, జేడీయూ, శివసేన, ఎన్సీపీ అజిత్ పవార్, పీడీపీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఇలా అనేక పార్టీల జేడీఎస్ ఉదాహరణ చెప్పాను మీకు. ఆఖరికి ఆ తెలంగాణ ఐడెంటిటీతో రాజకీయం చేసిన బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ కాలంలో బీజేపీతో కలిసింది. తెలంగాణ సాధన కొరకు జేఏసీలో భాగమైంది.
2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కారణాలు ఏదైనా హిందుత్వ బీజేపీ ఐడెంటిటీతో ఫైట్ చేయలే. ఏం జరిగింది? రోజు రోజుకు బీజేపీ బలపడ్డది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది. చివరికి అలా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40% ఓటింగ్, బీజేపీకి 35% ఓటింగ్, బీఆర్ఎస్కు 17% ఓటింగ్ ఇచ్చింది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మీరు గమనించండి, హిందుత్వ ఐడెంటిటీ డైరెక్ట్గా కలవకపోవచ్చు, బీఆర్ఎస్ డైరెక్ట్గా హిందుత్వ రాజకీయం చేయకపోవచ్చు, కానీ దానితో కాంప్రమైజింగ్ స్టాండ్ తీసుకున్నందుకు బీఆర్ఎస్ దెబ్బతిన్నది. ఇది భారతదేశం అంతటా ఇంత స్పష్టంగా రాజకీయం ఉంటే ఇది ఒక్క స్టేట్లో జరిగింది కాదు. ఎందుకు? హిందుత్వ ఐడెంటిటీకి ఉన్న బలం అది, భారతీయ జనతా పార్టీకి ఉన్న శక్తి అది. మీరు ప్రజలు ఇండియా ఈజ్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ. ఇండియాలో కులము మతము ప్రభావం రాజకీయాలు ఎక్కువ ఉంటుంది. అందులో మతం ప్రభావం తక్కువేం ఉండదు. మతం ప్రభావం డామినేట్ చేసినప్పుడు కులం ప్రభావం కూడా పక్కపోతుంది. ఇప్పుడు భారత రాజకీయాల్లో భారత రాజకీయమే కాదు, 70 ఏళ్ల కమ్యూనిస్టు పార్టీ పాలన తర్వాత సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక అదే బజార్లో ఉన్న ముస్లింలు ఇరాన్లో ఏదో ఉందని చెప్పుకొని ఎలక్ట్రిక్ కంచెలు దాటి దూకారు. ఇది 70 ఏళ్ల సోషలిజం తర్వాత, 70 ఏళ్ల కమ్యూనిస్టు పాలన తర్వాత. మీకు చైనాలో ఇప్పటికీ కూడా జిన్వా ప్రావిన్స్లో ఇగోర్ ముస్లింల వాదం చూస్తాం కదా. అంటే మతము ఏ రకమైన బలమైన ప్రభావం చూపుతుంది అనటానికి ఉదాహరణ. అందువల్ల మతం ఆధారిత రాజకీయంలో భారతీయ జనతా పార్టీని బీట్ చేస్తామని టీడీపీ అనుకుంటే అది పొరపాటు. అది మతం ఆధారిత రాజకీయంతో నిలబడి తమ ఒరిజినల్ అస్తిత్వం కాపాడుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సుపరిపాలన అస్తిత్వం, కాస్ట్ అండ్ సామాజిక న్యాయ అస్తిత్వం ఆర్జేడీ, మరాఠా అస్తిత్వం ఎన్సీపీ, ఇవి నిలబడ్డాయి. మిగతా వాళ్ళందరూ బీజేపీ హిందుత్వ ఐడెంటిటీతో కాంప్రమైజ్ అయ్యి లేదా కలిసిపోయి దెబ్బతిన్నాయి. ఇది భారత రాజకీయ చరిత్ర. ఇప్పుడు మీరు కంక్లూజన్ రండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనుసరిస్తున్న తాజా హిందుత్వైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ టీడీపీకి భవిష్యత్తులో లాభం చేస్తాయా, చేయా? ఇంతకన్నా భిన్నంగా రాజకీయ చరిత్ర భారతదేశంలో ఉంటుందని నమ్మితే నాకు అభ్యంతరం లేదు. భవిష్యత్తు గురించి నేను జ్యోతిష్యం చెప్పలేను, కానీ మీకు ఇన్ని దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో భారత రాజకీయ చిత్రపటం పైన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి గుజరాత్, మీకు మహారాష్ట్ర వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్, నార్త్ నుంచి సౌత్, ఇన్ని రాష్ట్రాలు ద్వారా చెప్పాను. దెన్ యూ కెన్ టేక్ యూర్ ఓన్ కంక్లూజన్. ఎవరు దీన్ని చూసి మీ కంక్లూజన్ మీరు తీసుకోండి. రైట్ సార్, రైట్ సార్. చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేశారు సార్ ఈ అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ సార్.